నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నమస్తే, పటాస్ న్యూస్కు స్వాగతం. చలో వారందరు తయారుగా కూర్చుర్రా. ఇవాళ పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. ముందుగాలైతే హెడ్లైన్స్ చూసిద్దాం బార్రి. అటు యాగాలు, ఇటు రాజకీయాలు. చంద్రాల్ సార్ను కలిసిండు ప్రశాంత్ కిషోర్. బుత్తంత దూరమైన ఎక్కుతుర్రట ఎక్స్ప్రెస్. అందుకే కొత్త కండిషన్లు పెట్టిర్రు ఆర్టీసీ వాళ్ళు. ఆంధ్రాలో ఒకటి, తమిళనాడులో ఇంకొకటి. హస్తం పథకాలు కాపీ కొడుతున్నాయి పార్టీలు. కనికరం లేకుండా పోయింది కన్న బిడ్డలకు. అందరూ ఉన్నా అనాథ అయ్యింది ఎల్లమ్మ. గట్టిగా నడిచింది ముక్కోటి ఏకాదశి పండుగ. గుడులకు తరలిపోయిర్రు భక్తులు దండిగా. జేడీ సార్ పార్టీ మీద అలిగిండు పాల్ సారు. అంత తనను చూసే నేర్చిండట రాజకీయం. గుమ్మడికాయ ఎంత బలం ఉంటే అయిపోతుంది అనుల్ల, ఆ గింజంత అదృష్టం కూడా ఉండాలి. మన జాతకంలో గాచారం గట్టిగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దైవ బలం ఉంటేనే ఏదైనా అవుతుంది. అందుకేనేమో ఓ దిక్కు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటేనే ఇంకో దిక్కు దైవ బలం కోసం పూజలు, యాగాలు, హోమాలు చేస్తుర్రు మన లీడర్లు. సైకిల్ పార్టీ పెద్ద అయిన చంద్రాల్ సార్ కూడా ఇప్పుడు గదే పనిలో ఉన్నాడు. పాన్రి సార్ హోమం కాలుస్తున్నాడట. ఏడు దాకా వచ్చిందో ఒకసారి అరుసుకుని వద్దాం. చంద్రాల్ సార్ కేంది అర్ధ బలము, అంగ బలము గట్టినే ఉన్నది. ఈ నడుమ సార్కు లేందల్లా గాచార బలము, దైవ బలమే. అందుకే పోయిన వనక ఎలచ్చల్లా గెలవలేదు. నిన్న మొన్ననేమో ఏకంగా జైలుకే పోయిండు. అందుకే ఈసారి పాత సీన్లు ఏం రిపీట్ కావద్దని పూజలు, పునస్కారాల మీద పడ్డాడు సారు. వచ్చే ఎలచ్చల్లా ఎలుగులయ్యే తందుకని గా దైవ బలం కూడా కూడగడుతున్నాడు. ఉండవల్లి కరకట్ట మీద ఉన్న ఇంటికాడ శుక్రవారం సంధి హోమం గాలుస్తుండు. యాగాలు, పూజలు గట్టిగా నడుస్తున్నాయట. మరి ఏం చేసుడు? అయ్యా కొడుకులు ఇద్దరు పబ్లిక్ ల తిరిగిందాక తిరిగిర్రు. ఇక ఆఖరి ప్రయత్నంగా దేవునికి కూడా పబ్బతి పడుతుర్రు. 3 రోజులు రికాల్ లేకుండా జరుగుతాయట పూజలు, యాగాలు. అందుకే శుక్రవారం మొదలు పెట్టిన ఈ కార్యానికి ఏ తక్లీఫ్ రాకుండా ఇంటి ముఖాన ఎవ్వరు రావద్దని చెప్పిండట చంద్రాల్ సారు. అట్లని అందరినీ వద్దంటే మంచిగుండదు కదా. అందుకే కొంతమంది అవసరమైన సీనియర్లను రప్పించుకున్నాడట. గట్టిగానే నడుస్తున్నాయి పూజలు. అన్నిటికంటే ముఖ్యంగా శత్రువులంతా చెట్లు పట్టాలని గట్టిగా చదివిస్తున్నాడట మంత్రాలు. అగ చూడుర్రి, 40 మంది అయ్యగార్ల మంత్రాల నడుమ ఎట్లా నడుస్తున్నదో పూజా కార్యం. నిజానికైతే చంద్రాల్ సార్ కు దైవ భక్తి కొంచెం తక్కువనే. కానీ సార్ జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వరి మేడం ఓ జ్యోతిష్యుని కలిస్తే చండీ యాగము, సుదర్శన నరసింహ హోమము అసొంటి కొన్ని పూజలు చేయాలని చెప్పిండట. అట్లా చంద్రాల్ సార్ గీ యాగాలు, హోమాల కార్యం ముంగటేసుకున్నాడు అని అంటుర్రు. ఇక శుక్రవారం ఇట్లా పూజలు షురూ చేసిండో లేదో పూజా ఫలం ఎంటనే దక్కింది. ఎలచ్చల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారు చంద్రాల్ సార్ ఇంటికి తొవ్వబట్టిండు. తొలుత లోకేషన్ సారు, ప్రశాంత్ కిషోర్ సారు గన్నవరం విమానాశ్రయంలో కనబడ్డరు. అటెంక ఇద్దరు ఒకటే కార్లో ఉండవల్లికి పోయిర్రు. ఇక లోపల ఏమైందో ఏవో గాని రేపో మాపో పవనాల్ సార్ ను కూడా కలుస్తాడట ప్రశాంత్ కిషోర్ సారు. అంటే ఈసారి పంక పార్టీ వాళ్లకు దబ్బిడి దిబ్బిడన్నట్టే. చూస్తుంటే అటు పవనాల్ సార్ పూజలు, ఇటు చంద్రాల్ సార్ పూజలు ఫలించేటట్టే ఉన్నట్టున్నాయి పోర్రి. ఏదైనా ఒక బంపర్ బొనాన్జా ఆఫర్ పెట్టిర్రంటే షరతులు వర్తించును అని ఒక చిన్న ట్యాగ్ లైన్ కూడా తగిలేస్తారు. లేదంటే అసలుకే మోసం అవుతుంది. అందుకే తెలంగాణలో నడుస్తున్న ఫ్రీ బస్సు పథకానికి కొత్తగా కండిషన్ల రాగం ఎత్తుకుంటుర్రు తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు. ఫ్యాన్రీ మళ్ళీ ఏం షరతులు పెట్టిర్రో చూసేద్దాం. తెలంగాణలో మహాలక్ష్మి పేరిట ఫ్రీ బస్సు పథకం షురువయ్యి 2 వారాలైతుంది. అక్క చెల్లెళ్ళందరూ హ్యాపీగా రూపాయి ఖర్చు లేకుండా బస్సులెక్కి ఏటంటే అటు పోతనే ఉన్నారు. అయితే పోతే ఏమాయగా గాని ఎంత తక్కువ దూరం పోయేదున్నా ఎక్స్ప్రెస్ బస్సులే ఎక్కుతుర్రట ఆడోళ్ళు. ఇదేమన్నా న్యాయమేనా? పక్కూరుకు పక్క రాష్ట్రానికి తేడా లేకుండా ఎక్స్ప్రెస్ ల మీద టూర్లు వేస్తే ఎట్లనన్నట్టు? అట్లా చేస్తే కడమ ప్రయాణికులు ఏడబోవాలి చెప్పుర్రి. అట్లా చేస్తుర్రు కాబట్టే ఎక్స్ప్రెస్ బస్సుల్లో దూరం పోయేటోళ్లకు సీట్లు దొరకక మస్తు తిప్పలైతుందట. అంతేకాదు వీళ్ళ గొంతెమ కోరికలు ఇంకా ఎట్లున్నాయి చూడుర్రి. ఎప్పుడు ఆగే స్టాప్ల కాడ కాకుండా ఏడబడితే ఆడనే నడుమిట్ల బస్సులు ఆపాలని ఒత్తిడి చేస్తుర్రట ఆడోళ్ళు. కథకు
అనుకున్నామారా ఎట్లున్నా చూడుర్రి. ఇక గీ ముచ్చట్లన్నీ అట్లిట్లా ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సార్ చెవుల పడ్డాయి ఇప్పుడు. అందుకే ఇని వట్టిగా ఊకోకుండా ఫ్రీ బస్సు పథకంలో మళ్ళా కొన్ని షరతులు పెట్టిండు సారు. తక్కువ దూరం ప్రయాణం చేసే అక్క చెల్లెళ్ళంతా పల్లె వెలుగు బస్సులనే ఎక్కాలని చెప్పిండు. అంతేకాదు ఎక్స్ప్రెస్ బస్సులు ఏడ పడితే ఆడ ఆగాయి, ఎక్కడ ఆగాలనో అక్కడనే ఆగుతాయని అన్నాడు. ఇట్లా ఇవన్నీ పాటించుర్రి, జర్రంతా దూర ప్రయాణాలు చేసేటోళ్లకు సహకరించుర్రి అని ఆడోళ్లను మరీ మరీ కోరిండు సజ్జనార్ సారు. ఇక గీ ముచ్చట్లన్నీ ఇట్లుంటే ఫ్రీ బస్సు పథకంతోటో ఎట్లనో గాని బస్సులు కూడా సాలిమాలం అయినాయి. చాలా దిక్కుల బస్సులు టైంకు వస్తలేవట. గదే ముచ్చట మీద ఫిర్యాదులు బస్ భవన్ దాకా పోయినాయి. అందుకనే బస్సులు అద్దెకు కావాలను అని ఆర్టీసీ ఒక ప్రకటన చేసింది. ఇప్పుడు బస్సులుండి వాటిని అద్దెకిచ్చే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే బస్సులను కిరాయికి తీసుకొని నడుపుకుంటదట ఆర్టీసీ. మరీ ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో చాలా అవసరం ఉన్నాయట అద్దె బస్సులు. మొత్తానికి ఫ్రీ బస్ పథకం తోటి ఎవళ్లకు ఏం తక్లీఫ్ కాకుండా ఏమేం చేయాలో అవన్నీ చేస్తుర్రు ఆర్టీసీ వాళ్ళు. ఇన్నర్ గదానుల్లో అక్కశెల్లెళ్ళు ఆర్టీసీ రూల్స్ పాటించుర్రి, బస్సుల హాయిగా తిరుగుర్రి, అదే టైంలో దూర ప్రయాణం చేసేటోళ్లకు కూడా సహకరించుర్రి అంతే. కవిత్వానికి కాదేది అనర్హం అన్నాడు శ్రీశ్రీ. కానీ కాపీకి కాదేది అనర్హం అంటుర్రు మన లీడర్లు. అందుకే వాళ్ళ పథకాలను వీళ్ళ పథకాలను వాళ్ళు ముద్దుగా కాపీ కొడుతుర్రు. చిన్నగా సాగుతలేదు కాపీ కొట్టుడు కార్యం. కర్ణాటక షే పార్టీల పథకాలను తెలంగాణ షే పార్టీలు కాపీ కొట్టిర్రు కదా. ఇక ఇప్పుడు పక్క రాష్ట్రాలోళ్ళు షే పార్టీలను అచ్చుగుద్దుతుర్రు. చూడుర్రి ఎట్లున్నదో. సుయిమ్ అంటే నాకో బూరే అన్నట్టు ఏదన్నా మంచి పథకమో లేదంటే ఓటు బ్యాంకు గట్టిగా తెచ్చేటి పథకమో కనబడితే చాలు వెనక ముందు చూసుకోకుండా కాపీ కొడుతుంటాయి పార్టీలు. ఇప్పుడు అట్లనే అవుతున్నది మన పక్క రాష్ట్రం ఆంధ్ర పక్క రాష్ట్రం తమిళనాడులా. షే పార్టీ వాళ్ళు వాళ్ళ పథకాన్ని వాళ్ళే కాపీ కొట్టి తెలంగాణలో అమలు చేస్తుంటే వీళ్ళ పథకాన్ని ఇప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళు కాపీ కొడుతుర్రు. అవునంటే ఇంతకు ఏం చేసిర్రంటే తెలంగాణలో షే పార్టీ వాళ్ళు పెట్టిన మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకం ఉన్నది కదా, ఆగో దాన్నే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల కోసమని ఎలక్షన్ల గ్యారంటీలో పెట్టిర్రు సైకిల్ పార్టీ వాళ్ళు. మొన్న లోకేషన్ సార్ యువగల ముగింపు సభ జరిగింది కదా, ఆగో గా సభలనే పెద్దబాబు చంద్రబాబు సార్కి ముచ్చట చెప్పిండు. అధికారంలోకి వస్తే ఆంధ్ర అక్కశెల్లెళ్లకు బస్సు ఫ్రీ అట. మరి గిదేమన్నా మామూలు పథకమా చెప్పుర్రి? ఆడోళ్ళ ఓట్లన్నీ గంప గుత్తుగా పడేటంత బలం ఉన్న గట్టి పథకం. అందుకే కాపీ కొట్టిర్రు అని అనుకున్నా మంచిదే అని అనుకున్నారో ఏమో. షే పార్టీ పథకాన్ని అచ్చుదింపిర్రు సైకిల్ పార్టీ వాళ్ళు. అయితే గా ఛాన్స్ ఎగస్ పార్టీ వాళ్లకు ఎందుకు ఓనియాలి అని అనుకుంటున్నదో ఎట్లనో ముందుగానే సర్దుకుంటుంది పంక పార్టీ సర్కారు. అధికారంలో ఉండంగానే ఫ్రీ బస్సు పథకం అమలు చేయనికే చూస్తున్నది. ఇప్పటికే ఫ్రీ బస్సు పథకం పెట్టుడు సాధ్యమవుతుందా కాదా అని ఆలోచన చేయాలని అధికారులకు సర్కార్ ఆర్డర్ వేసిందట. అట్లా అధికారులు చర్చలు నడుపుతున్నారట. అంతా అయినాక సర్కార్కు నివేదిక కూడా ఇస్తారట. ఎట్లయితే అట్లా అనుకున్నట్టయితే ఈ వచ్చే సంక్రాంతి పండగకు ఏపీలో ఫ్రీ బస్ పథకం పట్టాలేకుడే అన్నట్టు ముచ్చట్లు వినిపిస్తున్నాయి. అంటే ఏపీలో షే పార్టీ వాళ్ళ పథకాన్ని అమలు చేయనికే అధికార ఎగస్ పార్టీలు గట్టినే పోటీ పడుతున్నాయి అన్నట్టు. ఇక పక్క రాష్ట్రం ముచ్చట్లు ఇట్లుంటే మన పక్క రాష్ట్రం ఆంధ్రాకు పక్క పెంటున్న తమిళనాడులో కూడా ఒక కాపీ పథకం షురువైంది. తెలంగాణలో షే పార్టీ వాళ్ళు షురువు చేసిన ప్రజా దర్బార్ కార్యాన్ని కాపీ కొట్టి నడిపిస్తున్నది అక్కడ సర్కారు. మఖలుద్దన్ ముదల్వార్ అన్న పేరుతోటి నడుస్తున్నది ఈ కార్యం. ఇట్లా షే పార్టీ పథకాలకు గట్టి డిమాండే నడుస్తున్నది ఇప్పుడు. ఏమైనా గీ ప్రజా దర్బార్ అసొంటి కార్యం మంచిదే గాని కోట్ల నష్టం తెచ్చేటి ఫ్రీ పథకాల మీద పడుడు ఏందో గీ పార్టీలన్నీ. ఏమో రాను రాను ఆల్ ఫ్రీ రోజులు వచ్చినా రావచ్చు, చెప్పలేమని అంటుర్రు రాజకీయాలు తెలిసిన వాళ్ళంతా. ఇంకెంతకున్నదో పొర్రి. ఈ దునియాల కల్మషం లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ ఎక్కడన్నా దొరుకుతుందంటే అది ఒక్క అయ్యవ్వల దగ్గరనే. వాళ్ళు ప్రేమించినంత మనల్ని ఇంకెవ్వళ్ళు ప్రేమించరు. తెలిసో తెలియకనో మనం బాధ పెట్టినా ఎప్పుడు పిల్లల మంచే కోరుతారు తల్లిదండ్రులు. అందుట్లా అమ్మ ప్రేమకి లెక్కలే ఉండవు. 9 మాసాలు కడుపారా మోసిన తల్లిని భూమి మీద పడిగడిసి గడ్డకెక్కినాక కన్న తల్లిని వీధి పాలు చేస్తుర్రు బద్మాష్ కొడుకులు. ఇగో చూడుర్రి ఇక్కడ ఏమైందో. అడ్డాల నాడు కొడుకులు అవుతారు కానీ గడ్డాల నాడు అవుతారా అనేటి సామెతలు ఉత్తనే పుట్టలేదుల్లా. ఇగో ఇటువంటి అడ్డమైన కొడుకుల్ని అడ్డమైన బిడ్డల్ని చూసినాకనే పుట్టినాలా కావచ్చు. ఇటువంటి అన్ని చూసిన వాళ్ళే ఇటువంటి సామెతల్ని పుట్టించినాలా కావచ్చు. గడిసి గడ్డకెక్కినాక అవ్వయ్యల్ని యాది మారుస్తున్నారు కొంతమంది బద్మాషిగాళ్ళు. నవమాసాలు మోసి కడుపులో పెట్టుకొని సాది సవరించి లగ్గాలు చేసినాక తల్లి దయ్యం అవుతుంది, పెళ్ళం బెల్లం అవుతుంది. ఇగో ఇప్పుడు ఈ ముసలి తల్లికి కూడా గట్టినే అయింది. కన్న తల్లికి బుక్కెడు భూవేయలేనికి కొడుకుని
కన్న తల్లి పేరు బొల్లం ఎల్లమ్మ, అలా ఇంటి ఆయన పేరు ఈరమల్లు. కొన్నాళ్ళ కిందట కాలం చేసిండట ఒంట్ల మంచిగా లేక. కడుపార ఇద్దరి కొడుకుల్ని ఇద్దరి బిడ్డల్ని కంటే ఒక కొడుకు ఒక బిడ్డ సూత ఒంట్ల చూస్తాయి కాలం చేసిరట. కొడుకు కాలం చేసుడుతోని పెద్ద కోడలు మహారాష్ట్రలో వండుకుంటా కూలినాలు పని చేసుకుంటదట. చిన్న కొడుకు సాంబయ్య ఊళ్ళనే అవ్వయ్య సంపాదించిన ఇంట్లోనే అవ్వయ్య సంపాదించిన ఆస్తుల మీదనే బతుకుతుండట. అయినాక కాళ్ళు రెక్కలాడక మూలకు పడ్డ తల్లికి చిన్న కొడుకు కొన్నాళ్ళు పెద్ద కోడలు కొన్నాళ్ళు జాదాలని ముందుగానే ఆస్తులు పంచుకున్న నాడే తల్లిని కూడా పంచుకున్నారట. అట్టాల పెద్ద కోడలు ఎల్లమ్మని మహారాష్ట్రకు తీసుకుపోయి ఆమె గడువు అయిపోయిందా అని ఉంచుకొని కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలంలో ఉన్న సొంతూరు తాడిపల్లి ఊళ్ళో ఉండేటి చిన్న కొడుకు సాంబయ్య ఇంటికాడ దోలిందట పెద్ద కోడలు. నాకు చెప్పకుండానే ఎట్ట తీసుకొస్తారు, తీసుకొచ్చిన ఇంటి ముంగట వదిలిపెట్టిపోతే ఎవరు చేస్తారని కఠినాత్ముడైన కొడుకు గడ్డలు కట్టేటి సరేలా తల్లిని అట్టినే ఇడిచిపెట్టిండట. ఈ గట్ట కప్పుకుందానికి బట్ట గుడ్డలు లేక గజగజ వణుక్కుంటా మాపంతా తల్లడిల్లిందట పాపంగా తల్లి. అగ చూడూరి కాపిష్కడి కండ లేదు పాపం పెయ్యి మీద, సలికెట్ట తల్లడిల్లుతుందో చూడూరి జర. ఇదేందని అడిగినందుకు ఊళ్ళోళ్ళ మీదికి ఊరి సర్పంచ్ మీదికి ఎట్ట లాలందుకొని ఎగబడుతున్నాడో చూడూరి కొడుకు సాంబయ్య. ఈ గిట్ట అయితే మంచిగా లేదని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే ఆయన ఎమ్మట్లనే అక్కడికి అధికారులను తోలిచ్చిండట. ఇక ఇటువంటి కొడుకుల్ని ఏం చేస్తే మంచిగా ఉంటది, ఏ చెప్పుతోని కొడితే బుద్ధి వస్తుంది చెప్పులి. గీళ్ళ బద్మాష్ మొఖాలన్న మన్నువయ్యా పుట్టంగానే నిన్ను కూడా అట్టినే బజాట్ల పడేస్తే నువ్వు ఇయ్యాల గడిచి గడ్డకెక్కేటోని అరవారి అనుకుంటా తిట్టకుండా దుబ్బెత్తి పోస్తున్నారు ఆ ఊరోళ్ళు. నేలి గింత కఠినాత్ములు ఉన్నారా నుల్లకి దునియా మీద. గుడికి పోయి పూజలు అయితే చేస్తారు కానీ వైకుంఠ ఏకాదశి అంటే చాలా మందికి తెలియదు. నేను చెప్తే ఇనుర్రి, ఇవాళ మహావిష్ణు కొలువు తీరిన వైకుంఠాలు తెరుచుకునేటి రోజు, అందుకనే వైకుంఠ ఏకాదశి అంటారు. అట్లనే ముక్కోటి దేవతలు విష్ణువుని దర్శనం చేసుకుంటారు, అట్లా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఇంతమంది. ఇక దేవతలే దర్శనం చేసుకున్నాక మనుషులు ఊకుంటారా? ఏ గుడి కాడ ఎట్లెట్ల దర్శనాలు అయినాయో మొత్తం ఒకసారి చూసేద్దాం పారే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటా ఏడుకొండల వెంకన్న సన్నిధికి భక్తులు పోటెత్తిరు. వెంకన్న స్వామికి ఇష్టమైన వారం శనివారం, అందుట్లో వైకుంఠ ఏకాదశి. దేవాన దేవుళ్ళే మహావిష్ణువుని గొలుసుకునేటి రోజు. ఇక దేవుళ్ళే దర్శనం చేసుకుంటుంటే భక్తులు ఊకుంటారా? ఇట్ట బుట్టలంగెళ్ళిన శీవన్ లెక్కనే తరలొచ్చిరు వెంకన్న దర్శనానికి. వెంకన్న స్వామి మాలలేసుకున్న వెంకన్న భక్తులు నెత్తి మీద ఇరుముళ్ళు పెట్టుకొని 7 కొండలు దాటుకుంటా వెంకన్న కొండకు చేరిరు. ఇరుముళ్ళు చెల్లించి వెంకన్న స్వామిని కోరికలు కోరుకున్నారు. ఇటు భద్రాద్రి రాములోరి గుళ్ళ కూడా నడి మధ్య రేత్రికేంచి భక్తులు రాములోరి దర్శనానికి లైన్లు కట్టిర్రు. నదిలో రాములోరిని హంసవాహనం మీద ఊరేగిస్తుంటే మినుగులు పురుగులు అటువంటి రంగురంగుల ఎలుగుల్లో ఉన్న రాములోరిని సీతమ్మ వారిని కట్ట మీద నిలబడి కనులారా చూసి మామూలిసి ముప్పందు అయ్యారు భక్తులు. సీతారాములోరికి మొక్కులు పెట్టుకున్నారు. ఇటు సింహాచలం అప్పన్న స్వామి గుడి కూడా భక్తులు శీమల లెక్కనే వచ్చారు. పూజలు ఒడిచినాక పల్లకి ఊరేగిస్తుంటే దండాలు పెట్టుకొని కోరికలు కోరుకున్నారు. అటు యాదాద్రి గుట్ట మీద కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వాములు ఉత్తర ద్వారం కేంచి భక్తులకు దర్శనం ఇచ్చిండు. గోవింద నామస్మరణలతో యాదాద్రి కొండ మారుమోగిందనుకో రాదురి. కొండగట్టు అంజన్న గుడి కాడికి కూడా భక్తులు బాగానే వచ్చారు. ఇట్ట ఆడ ఈడని ఏం లేదు, అన్ని దుక్కుల్లో వైకుంఠ ఏకాదశి పూజలు బాగా చేసిరు భక్తులు. ఉత్తర ద్వారం కేంచి పోయి మహావిష్ణువుని దర్శనం చేసుకున్నారు, కోరికలు కోరుకున్నారు. కోరిన కోరికలు తీరితే మళ్ళొచ్చే ఏడొస్తామని మొక్కులు పెట్టుకున్నారు. ఈగిటు మంచి కార్యాన్ని మంచి రోజు నాడే చేయాలన్నట్టు బాసర సరస్వతి దేవి గుళ్ళే బుడ్డ పొల్లగాళ్లకు అక్షరాభ్యాసాలు చేయించి రాబోయాలు. ఇక గీడ చూడు పండ్లు పలారాలతోని ఎట్ట అలంకరణ చేసిరు గుడినంతా. ఇట్ట మనకన్నే కాదు, అటు ఢిల్లీకి వెళ్ళున్న తెలుగోళ్ళు కూడా గట్టిగానే చేసుకున్నారు ఏకాదశి ఏడుకల్ని. ఏదైతే కానీ ఈ ఏడు వైకుంఠ ఏకాదశి సంబురాలు కన్నుల పండుగ లెక్కనే అయినాయి పోండ్రి. అందరూ ఆహ్వానితులే, ఎవ్వళ్ళైనా రావచ్చు, పార్టీ కోసం పనిచేయొచ్చు. కోట్ల రూపాయలు ఉన్నాయి మన కాడ, లక్షల కోట్లు తెస్తా, బిలిగేట్లంతా నా శిష్యులే అని అనుకుంటా అందరినీ పార్టీలకు పిలుస్తాడు సారు. ఎవరిలో ఎరికే కదా. అవు మీరు అనుకున్నట్టు కేపాల్ సారే ఉత్తగా పోయి కలిసిన నా పార్టీలో చేరిండు అని చెప్పుకుంటాడు. అగో అట్లా కలిసినందుకే ఇప్పుడు గీ సార్కు సురుకులు పెడుతుండు. ఇనుర్రి, దునియాలో ఎన్ని పార్టీలున్నా నా పార్టీ మీదికి రానే రావు. బడా నాయకులున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయాలి
చేయలే, ఏపీని ఎవరు మంచిగా చేయలే. అన్ని కుటుంబ పాలనలే ఉన్నాయి, అన్ని కుటుంబ పార్టీలే ఉన్నాయి. మా పార్టీ, నా పార్టీ, ప్రజాశాంతి పార్టీ ఒక్కటే ప్రజల పార్టీ అని మైక్ దొరికితే చాలు మా ముచ్చట్లు చెప్తుంటాడు కేఏ పాల్ సారు. అంతేకాదు ఎప్పుడన్నా దారి తప్పి తవ్వన పడ్డట్టు అట్ట పోయినా కాడ యాన్నన్న ఎవలో ఒకరు కలిసిన ఇక వాళ్ళు నా పార్టీలో షరీకాయలని డప్పు కొట్టుకుంటాడు. ఇట్స్ ఎ డార్క్ డే. ఇది ఒక చీకటి రోజుగా నేను గుర్తిస్తున్నాను. జేడి లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, నాకెంత క్లోజో మీ అందరికీ తెలుసు. అనేక సార్లు వచ్చారు వైజాగ్ ఆఫీస్కి, హైదరాబాద్ ఆఫీస్కి, ప్రెస్ మీటింగ్లకి, సమిట్స్కి, అన్నిటికీ. ఆయన ఎక్కడుంటారో నాకు తెలియదు. అలాంటిది ఈరోజు జై భారత్ అనే పార్టీ పెట్టారు. మరి జేడీ సారు పాల్ సార్ని ఏడ కలిసిండో ఎట్ట కలిసిండో ఏమో తెలియదు కానీ ఇట్ట కలిసిండో లేదో ఎమ్మట్లనే నా పార్టీలో షరీకైండు, నాతోని తిరిగే రాజకీయం నేర్చుకున్నాడు. పక్క పార్టీ వాళ్ళతో చేతులు కలిపి నా ఓట్లు గుంజుకునేతందుకే, నన్ను ఓడించేతందుకే కొత్త పార్టీ పెట్టిండు అన్నట్టే చెప్పుకొచ్చిండు ముచ్చట్లు. అంతేకాదట 100 కోట్ల రూపాయల దానికి ఏమని బెదిరించిండట. అగో చెప్తుండే నూరి 100 కోట్లకు 1000 కోట్లకు అమ్ముడుపోవడం. ఒక పార్టీని ఓడించడానికి ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఆయన వాడుకోవడమా? నన్నైతే 1 month బ్యాక్ 1000 కోట్లు అడిగారు టీంతో వచ్చి. అది ఇన్నరా పాల్ సారు పల్సటి ముచ్చట్లు ఎట్లున్నాయో. మరి గన్నిగానం ఓట్లుంటే మునుగోళ్ళ పడ్డ ఓట్లు ఎన్నో సారుకు, పోటీ చేసినప్పుడల్లా పడుతున్న ఓట్లు ఎన్ని అనేటి లెక్కల ముచ్చట యాది కుండే మాట్లాడుతుండో లేకుంటే యాది మనిషి మాట్లాడుతుండో ఏమో. ఇక సరే తీయలిక అవన్నీ మనకెందుకు గాని ఇంకేమన్నాడో ఈయనూరి. అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ప్రజాశాంతి పార్టీలో చేరారు, మీకు తెలుసు. ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తులు అనుకున్నానే తప్ప ఈయన మాట ఎవడింటారు లేండి. అది ఇన్నరా ఎట్టుందో ముచ్చట. ఇగో ఇట్ట మాటలు కోటలు దాడతాయి, శాతలు కంచెలు దాటవు అన్నట్టే ఉంటాయి పాల్ సారు ముచ్చట్లన్నీ. 1000 కోట్లు తెస్తా, లక్షల కోట్లు తెస్తా అని ఎప్పుడే గాని ఊకెవో 1,00,000 కోట్లు తెచ్చి 2 తెలుగు రాష్ట్రాలను బాగు చేస్తే కాదా అందరు నీకే ఓట్లు వేయకపోయిలా పాల్ సారు అనుకుంటున్నాడ. పాల్ సారు ముచ్చట్లిన్న పబ్లిక్ ఏదన్నా గాని ఇది గాని జేడీ సారు పార్టీ పెట్టుట్లా పాల్ సారు ముఖమే పల్సగా అయినట్టు అయింది అనుకుంటున్నాడకి ముచ్చటరికైనాక పబ్లిక్. కాదా మరి గంతగానం ఎమ్మడి తిరిగినోడు పార్టీ పెట్టుకుంటే కాదా? మరి చూడాలే పాల్ సారు ముచ్చట్ల మీద జేడీ సారు ఏమంటాడు ఏంది అనేది గాని భలే చంద్రంగా ఉన్నది పోండి పాల్ సారు ముచ్చట. రైతే రాజు, జై జవాన్ జై కిసాన్, అన్నదాత సుఖీ భవ అని గొప్ప గొప్ప కొటేషన్లు చెప్పిర్రు వెనకటి పెద్దలు. అన్నదాతలకు అంత గొప్ప విలువ ఇచ్చిర్రు. ఇవాళ దునియా అంతా తిండి తిప్పలేక బతుకుతున్నదన్నా, అందరి కడుపులో ఓ ముద్ద పడుతున్నదన్నా గదంతా రైతన్నల పుణ్యమే. ఇగో అసొంటి రైతుల దినోత్సవం ఇవాళ ఒక ఎమ్మెల్యే సార్ ఏం చేసిండో చూడుర్రి మీరే. తెల్ల పంచ మీదికి ఎక్కిండు, నెత్తికి ఆకుపచ్చడి చల్లబట్ట చుట్టిండు, బుడద మల్లెకి దిగి నడువులోంచి నాట్లేస్తున్నాడు. తెల్ల పుల్లగా బట్టలు వేసుకొని వచ్చిండు. ఎవరు కావచ్చు గీనే అనుకుంటురా, ఇంకెవరు కొత్త సర్కార్ల కొత్తగా గెలిచిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సారు. ఆవు ఎమ్మెల్యే సారే. ఆగో అదేంది భలే ఇచ్చంద్రంగా ఉన్నది గీ ముచ్చట. ఎమ్మెల్యేలు అంటే ఓట్ల ముంగట ఓట్ల కోసం పోయి ఇట్ట పబ్లిక్ తోని కలిసి వాళ్ళు చేసేటి పనులు చేస్తారు గాని గీనేంది గెలిచినాక కూడా పనులు చేస్తుండు అనుకుంటురా. మీరు అనుకునేటి ముచ్చట వాజీబే గాని అందరు అట్టెందుకుంటారులా. ఇగో ఇట్ట జాతీయ రైతు దినోత్సవం అని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఉన్న సుద్దాల ఊళ్ళకి పోయి నాట్లేస్తున్న అమ్మలక్కలతోని కలిసి నడుగులోంచి నాట్లేసిండు ఎమ్మెల్యే సారు. అడంక కేకులు కత్తిరించి కూలీలకు తినిపించుకుంటా రైతు దినోత్సవ వేడుకల్ని రైతులతోని కలిసి మస్తు సంబరంగా చేసుకున్నాడు. అంతకంటే ముందుగాల ట్రాక్టర్ తోని బురద పొలాన్ని దమ్ము చేసిండు, మెత్తగా దున్ని కరిగట్టు చేసిండు. ఏమో అనుకున్నాం గానీ ఈసారికి వ్యవసాయం మీద గట్టి పట్టే ఉన్నట్టున్నది చూస్తుంటే. దినం వ్యవసాయం పనులు చేసేటోళ్ళు చేసినట్టే ట్రాక్టర్ తోని దుక్కులు దున్నుతున్నాడు, నడుగులోంచి నాట్లేస్తున్నాడు. అంత మంచిగానే ఉన్నది కానీ ఇగో ఎమ్మెల్యే సారు ఇప్పుడు వచ్చి నాట్లేసి పోగానే కాదు, ఇంకో 4-5 ఒత్తులైతే కలుపు మొలుస్తుంది, వచ్చి కలుపు మందు చల్లాలే. అక్కడెక్కడే గంటలు ఏమన్నా పోతే మల్లోపల్లి నడువులోంచి కలుపు బీకాలే బుడద మళ్ళీ. ఆడాక పంట చేతికి వచ్చినాక ఒరిగోసి కుప్పలు పోయాలే. అప్పటి వరకు ఎండలు ముదురుతాయి, నేనేడొస్తా అని ఉత్తగానే ఉంటే కాదు సుమా, వచ్చిపోవాలే.
ఏదన్నా సుట్టపూలది కార్యం ఉంటే సకుటుంబ సపరివార సమేతంగా అందరికందరూ రావాలని కారెట్లు పంపిస్తారు. ఇంకా కాస్త దూరపు చుట్టాలు అయితే ఎవరిలో ఒకళ్ళు పోయి కట్నాలు చదివిచ్చి వస్తారు. ఇక దగ్గరోళ్ళు అయితే ఇంటికి తాళం పెట్టి ఇంటిల్లాదులు పోతారు. ఇంటిల్లాదులు పోవాలంటే ఉత్తగానే అవుతుందా? ఏ కారో ఆటోనో కిరాయికి తీసుకొని పోతారు. అట్లా గీళ్ళని ఎవరు వీల్చిర్రో కానీ గీళ్ళు కూడా అట్లనే సకుటుంబ సపరివార సమేతంగా పోతుర్రు. చూడుర్రి. తొక్కు 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 తొక్కాలే డూర్లి ఎవరు ముందుగా పోతారో చూడాలే. తొక్కులి ఆగో ఎంత గట్టిగా దొక్కినా అక్కే ముంగడి మొక్కన పోతుంది గాని గీ అన్న వెనకనే పడుతుండు కదా. ఏహే గీ బుడ్డ పొల్లగాడు అసవంటిది దొక్కుతున్నాడు. నువ్వు జర పానం బిగబట్టి ఉప్పు కాంచి దొక్కొస్తా అనకురుళ్ళు. వాళ్ళు సైకిల్ పోటీలకు వచ్చిన వాళ్ళు కాదు. ఇందానక మా మంజు చెప్పినట్టు సకుటుంబ సపరివార సమేతంగా సైకిల్ యాత్రకు పోతున్నారు. వీళ్ళిద్దరు ఆలుమొగలు 2 సైకిళ్ళ నడుమ బుడ్డ సైకిల్ మీద కూర్చొని నెత్తికి షిప్ప తగిలించుకున్న గీ పల్లోడు వాళ్ళ పెద్ద కొడుకు. ఇగో గీడ సైకిల్ అనుకున్న బుట్టలున్న పళ్ళ చుట్టోడు వాళ్ళ చిన్న కొడుకు. ఆడగాదు ఈడగాదు ఈటల ఇక్కించి సైకిల్ వేసుకొని యాత్రకు బయలుదేరు. సైకిళ్లు దొక్కుకుంటా వాళ్ళ దేశం పొలివెర దాటి మన దేశ పొలివెరల కాలు మోపీలు అట్టా కేరళకేంచి తమిళనాడు బార్డర్లకు వచ్చారు. మరి గట్టెందుకు తిరుగుతురు అయ్యా అంటే ఆలు మొగలు ఇద్దరు పని చేసేటి కంపెనీకి 2 నెలలు సెలవులు ఇచ్చిర్రట. తిని ఇంటికాడుంటెట్ట అనుకున్నట్టున్నారు. అందుకనే ఇగో ఇట్ట ఇద్దరు పసిపొల్లగాళ్ళని వేసుకొని తలో సైకిల్ వేసుకొని చల్లగా ఈగం పెట్టేటి సలిలా ఊరు గాని ఊరు, రాష్ట్రం గాని రాష్ట్రం, దేశం గాని దేశంలో ఇగో ఇట్ట సైకిల్ వేసుకొని తిరుగుతున్నారు. అవ్వయ్యల ముచ్చటట్టుంచురు గాని ఈ బుడ్డోని చూడూరి నెత్తికి షిప్ప తగిలించుకొని ఆనికి తగ్గట్టు బుడ్డ సైకిల్ వేసుకొని కండ్లకు అద్దాలు పెట్టుకొని ఎంత ముద్దుకున్నాడో. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే గీ సైకిళ్ల మీదనే మన దేశంలో ఉన్న 15 రాష్ట్రాలలో తిరుగుతారట ఆలు మొగలు బుడ్డ పిల్లగాలను వేసుకొని. ఇప్పటికే 2 రాష్ట్రాలు అయిపోగా ఇప్పుడు పుదుచ్చేరి పొలివెర దొక్కిలాట. మరి చూడాలి గీ 2 నెలల్లో గాలు తిరగాలనుకున్న 15 రాష్ట్రాలు తిరుగుతారా లేదా? ఒకలా అన్ని రాష్ట్రాలు తిరిగినా పోయేటప్పుడు కూడా ఇట్టనే సైకిళ్ళ మీదనే పోతారా లేకుంటే సైకిళ్ళు యాడియానే బారేసి మళ్ళా గాలి మోటార్ ఎక్కి సొంత ఊరికి పోతారా అనేటిదిగా. ఏదన్నా గానీ ఇది కానీ మొత్తానికి ఇలా ప్రయాణం భలే ఇచ్చంతరంగా ఉన్నది పోండ్రి. కుంజర యూధము దోమ కుత్తుక జొచ్చనని ఒక వెనకటి పాత పద్యం ఉంటుంది. అంటే ఏనుగుల గుంపు దోమ నోట్లు సొచ్చిందని దాని సారాంశం అన్నట్టు. కానీ ఏనుగుల గుంపు దోమ నోట్లు సొరుతుందా నువ్వులా ఎక్కడన్నా? కానీ ఇగో గదంతా తెలియక ఇంచుమించు అసొంటి పని చేసిండు ఓ తలకు మాసినోడు. గా సందులకెళ్ళి లారీ దూరదని తెలిసిన బుర్ర పోయి సొర్రిండు. అటు ఇంకా ఏమైందో చూడుర్రి. తాను దూర సందు లేదు మెడకో డోలన్నట్టు దాని కిందికి ఎవడు వమ్మన్నాడు, ఎవడు టక్కరియమన్నాడు. ట్రక్ ఎనుకున్న ట్యాంక్ ఎత్తున్నది, ముంగట బ్రిడ్జ్ ఏమో తక్కువ ఎత్తున్నది. తాకుతది అన్న సోయ ఉండద్దా? ఎంత సోయమల్లోడు కాకపోతే గిట్లా చేస్తాడు చెప్పుర్రి. ఆయన చూస్తుంటే ఏసొంటి బండ్లైనా పోయేటి పెద్ద రోడే ఉన్నట్టున్నది. మీదికెళ్ళి నీళ్ళ బ్రిడ్జి కట్టినప్పుడు ఎత్తు చూసుకొని కట్టద్దా? ట్రక్ డ్రైవర్ తప్పో బ్రిడ్జి కట్టినోళ్ళ తప్పో ఎవల తప్పో ఏమో గాని వట్టిగా నీళ్లు వృధాగా పోవట్టే. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్ కడ జరిగింది గిట్లా. గా మీదున్న నీళ్ల కోసం కట్టిన వంతెనట. దానికి తాకేటట్టు ఉన్న ట్యాంకర్ వేసుకొని ట్రక్ వచ్చేటాళ్లకు గింత పనైంది. నీళ్ల కోసం కట్టిన వంతెన నడుమిట్లకు తెగింది. ఆ టెంక ఎట్లనో అట్లా తిప్పలబడి సరి చేసిర్రట గాని దూరేతందుకు సందు లేనప్పుడు జర్రంత చూసుకొని పోవాలి. ఏమంటారు? చలో మరి ఇవ్వనమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.